ఎన్టీఆర్ అంతా పెట్టుకోండి ఆ సినిమాలో చెప్పినట్టు రప్ప రప్పనే చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్ అన్న జోలికి వస్తే మాత్రం మంచిది కాదు, మర్యాద కూడా ఉండదు. అన్నయ్య మంచోడు కాబట్టి మౌనంగా కామ్గా కూర్చున్నాడు. తమ్ముళ్ళు మంచోళ్ళు కాదు, రెచ్చిపోతారు. గుర్తుపెట్టుకో. దగ్గుబాటి ప్రసాద్ ఎక్కడున్నా సరే లాక్కొని వస్తారు. అనంతపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు, బళ్ళారి నుంచి వస్తారు. గుర్తుపెట్టుకో. ఇప్పుడే మీరు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చి కనిసిలో రేంజ్ మా అన్నది, కర్ణాటక సీఎం క్యాన్వై తో తీసుకెళ్లిన రేంజ్ మా అన్నది. గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే అన్నయ్య జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు. ఎవరికైనా అభిమానులు ఉంటారు, అన్నయ్యకి భక్తులు ఉంటారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఢిల్లీ నుంచి అమిత్ షా హైదరాబాద్ కలిసిన రేంజ్ మా అన్నది. గుర్తుపెట్టుకో. మీదంతా ఆఫ్టర్ ఆల్ ప్రజలను అడుక్కొని ఓట్లేస్తే గెలిచారు మీరు. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మీరు రూమ్ లో కూర్చొని ఏమంటే అది మాట్లాడుతున్నారు. మీరు బయట మాట్లాడేసి, వీడియోల్లో మాట్లాడేసి, ఇంట్లో కూర్చొని క్షమాపణలు సారీలు చెప్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు రావాల్సిందే, వచ్చి ఎన్టీఆర్ అన్న ఇంటికాడికి వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే. ఎన్టీఆర్ అమ్మగారికి కూడా క్షమాపణలు చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరికి చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.